ప్రస్తుత రోజుల్లో బీపీ లేని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి కారణాలేవైతేనేం వయసుతో సంబంధం లేకుండా ఏదో అవార్డు వచ్చినట్లుగా నాకు బీపీ వచ్చిందనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. చాలామందికైతే బీపీ ఉందన్న విషయం కూడా తెలియటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తరచుగా బీపీని చెక్ చేయించుకోవటం మంచిది. అయితే బీపీ పరీక్షను చేయించుకోవటమే కాదు, బీపీని కొలుస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవటం కూడా అవసరమే అంటారు నిపుణులు. బీపీని కొలుస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల సగటున 6.5 పాయింట్ల రీడింగు తేడా వస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో బీపీని కొలుస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటు పరీక్ష చేయించుకోవటమే కాదు, పరీక్ష చేసే సమయంలో సరిగ్గా కూర్చోవటం వంటివి ముఖ్యమే. వీపు కుర్చీకి ఆనకపోవటం, పాదాలు నేలకు తగలకపోవటం వంటి చిన్న చిన్న పొరపాట్లతోనూ రక్తపోటు ఫలితాలు తారుమారు కావచ్చు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది. మూత్రం పోసాకే రక్తపోటు పరీక్ష చేయించుకోవటం మేలు. రక్తపోటు చూస్తున్నప్పుడు మన పాదాలు నేలకు పూర్తిగా ఆనించి ఉంచాలి. పాదాలు పూర్తిగా నేలకు ఆనకపోయినా, కుర్చీ వెనక భాగానికి వీపును తాకించి నిటారుగా కూర్చోకపోయినా రక్తపోటు ఫలితాలు 6.5 mmHg వరకు ఎక్కువగా నమోదు కావచ్చు. కొంతమందికి కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉంటుంది. బీపీని కొలుస్తున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు. కాళ్ళు ఎడంగా పెట్టి తిన్నగా కూర్చున్నాకే పరీక్ష చేయించుకోవాలి. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు పరీక్ష చేస్తే రక్తపోటు 2 నుంచి 8 mmHg వరకు పెరగచ్చు. మౌనంగా ప్రశాంతంగా ఉండాలి. రక్తపోటును కొలిచేటప్పుడు మాట్లాడటం తగదు. ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఆందోళనకు గురైనా రక్తపోటు 10 mmHg మేరకు పెరిగే అవకాశం ఉంది. రక్తపోటు పరికరం పట్టీని దుస్తుల మీద బిగించకుండా ఉంటేనే మేలు. దుస్తుల మీదుగా పట్టీ బిగిస్తే రక్తపోటు ఎక్కువగా చూపించవచ్చు. అలాగే చేతికి తగిన సైజు పట్టీ ఉండేలా చూసుకోవాలి. పట్టీ సైజు చాలా తక్కువగా ఉన్నట్లయితే బీపీ 2 నుంచి 10 mmHg వరకు పెరగచ్చు. పరీక్ష కోసం చాచిన చేయిని గుండెకు సమాన ఎత్తులో ఉంచాలి. సమాన ఎత్తులో లేకపోయినా, చేయి కింద దన్ను లేకపోయినా రక్తపోటు ఫలితం 10 mmHg ఎక్కువగా చూపించవచ్చు.